రూపాయన్నర, ఇవాళ 400 రూపాయలు. జన్మ ధన్యమైపోయింది. అయ్యయ్యయ్యయ్యయ్య చెప్పొద్దు ఇక, ఆ మాటే వేరు. అబ్బా ఏ డాన్స్ అదే ఏది ఏది రౌడ్ పీరు ఇలా కూసు. అయ్యో చాలా సార్ చాలా. శ్రీదేవి గారి యాక్టింగ్ అయితే మై గాడ్, సచ్ ఎ డివైన్ బ్యూటీ. ఆవిడ లవ్ శ్రీదేవి గారు చూపెట్టడానికి తీసుకొచ్చి, లేకపోతే మాకు ఉన్నాయి దగ్గరలో ఉన్నాయి థియేటర్స్ కానీ ప్రసాద్ లో చూడాలనే వచ్చాం. ఆవిడ డాన్స్ అయితే ఐ యామ్ జస్ట్ అందం చూసి పిల్ల ఈశ్వర్య ఎవ్వరు పనికిరారు, అంత బాగుంది అందం. అంటే బాగుంది, చాలా బాగుంది. మాకైతే జన్మ ధన్యమైపోయింది సార్. ఈ సినిమా గురించి వేచి చూసాము, ఎన్నో పనులు మానేసుకొని వచ్చాను సార్. ఎన్ని రీ రిలీజ్ ఉన్నా ఎవ్వరికి పోకుండా దీనికి వచ్చాం. అంత బెస్ట్ మూవీ ఇది. రామ్ చరణ్ ఆమె కూతురు జాన్వీ కపూర్. స్టోరీ కూడా రెడీ అయిందంట. రాజమౌళి ఉండాలి సార్, రాజమౌళి ఉండాలి. అయ్యా బాబు ఈ టికెట్ ధరలు వద్దునైనా వద్దునైనా రూపాయన్నర సార్, ఎలాగో అలా సంపాదించిపోతుంటుంది. ఇంటి ముంగటే థియేటర్ షాటాకీస్ చింతలు, ఎంత వర్షం వచ్చినా పోయినాం గానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టం అండి. పోలేరు, ఇంత బడ్జెట్ తోటి పోలేరు. అయినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం పెట్టొచ్చు. ఏమి జడలేదు, ఇంకా అదే ఊపు. అయ్యో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఆయన కనిపిస్తే చాలు. ఏంది మేము కూడా అదంతా వేస్ట్ సార్, అది ట్రోల్ లేదు పాడలేదు, అదంతా అది అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. మా పిల్లలు వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తాడు ఆయన, చేస్తానే ఉంటాడు. ఆయనైనా బాలయ్య అయినా వెంకీ అయినా నాగైనా వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తూనే ఉంటారు. గ్యారంటీ ఇది ఖచ్చితం. ఇక మనం చూస్తూనే ఉండాలి. టికెట్ల ధరలే మాకు కొంచెం బాధ పెట్టి ఏంటంటే డైలీ కూలీ చూడండి మీరు, మొత్తం ఆయన డబ్బులన్నీ పెట్టాల్సి వస్తుంది సినిమా చూడాలంటే. ఒక 100 బిలో 100, 150 అంతే ఉంటే మాక్సిమం అందరు చూస్తారు. అప్పుడు ఏ పైరసీ అవసరం లేదు, ఏం అవసరం లేదు సార్. ఈ టికెట్ల రేట్ల వల్లే రావట్లేదు. ఆయన గురించి చెప్పాలంటే మొక్కలు ఆయనకైనా జై మెగాస్టార్ అంతే. ఇంకా ఆ సుందరిని నేనే పెళ్లి చేసుకున్నా భయ మొన్ననే. ఇక దాంతో ఇక మేడం అయితే అయిపోయింది. కానీ సినిమా అయితే ఎట్లుందంటే నేను చూడలేదు ఎప్పుడు, ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. మేడం చూడంగానే నాకు ఏదో ఎడుకో పోయింది. ఇక నేను ఇక్కడ లేను, ఈ ప్రపంచంలో లేను. నేను కూడా మేడం దగ్గరికే వెళ్ళిపోయా, సగం దూరం వెళ్ళిపోయి చిరంజీవి గారు మీరు కొంచెం సైడ్ కి పెట్టి, నేను మీతో పాటు తీస్తున్నాను, మీ అభిమానం నేను చిరంజీవి గారు, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, కానీ మీరు పక్కన పెట్టి నేను చేస్తున్నా మేడం, ఏం అద్భుతంగా తీశారు మేడం, మీ యాక్టింగ్ కానీ మీ పర్పస్ కానీ మీకు ఈ సినిమా ముందల ఏది పనికిరాదు అట్లా తీశారు ఈ సినిమా. నేను ఫస్ట్ టైం చూడడం ఇది. జగదేక వీరుడు అతిలోక సుందరి, సుందరి అంటే సుందరి, నేనేమైతే సత్య జగదేక వీర సత్య అతిలోక సుందరి. మా మేడం ఏం మేడం యాక్టింగ్. మీరు ఇగో ఇప్పుడు మీరు ముసలోళ్ళు కాదు, మీరు ముసలోళ్ళు అంటే వాళ్ళు చెప్పు తీసుకుంటారు రోడ్డు మీద. మీరు అమ్మాయిలు మేడం, ఎవరు పనికిరారు ఈ రోడ్డు మీద. మీరు అంత అద్భుతంగా తీశారు సినిమాకు. అయితే ఏం సాంగ్స్ తగ్గట్టు యాక్టింగ్ పర్పస్ డాన్స్ అబ్బా. రిలీజింగ్ అంటాం కానీ రీల్ కొత్త రీల్, అది రిలీజింగ్ నో రిలీజింగ్ న్యూ కొత్త రీలు. పాటలు ఈ రోజులలో వచ్చే పాటలన్నీ వేస్ట్. మన రిలీజింగ్ అంటే మన చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆ పాటలే అద్భుతంగా ఉన్నాయి. ఈ కొత్త వచ్చే సినిమాలు అయితే ఎందుకు పనికిరావు. నెక్స్ట్ వచ్చే మన నెక్స్ట్ వచ్చే మన పార్ట్ 2 కిందకి వస్తే కనుక ఏం అద్భుతంగా ఉంటది అంటే మన చిరంజీవి గారు అద్భుతంగా తీసేస్తారు సినిమా. పార్ట్ 2 అయితే నేనైతే చాలా ఇంకా ఏం చెప్పాలంటే అదే చెప్పాలి, మంచిగా సపోర్టింగ్ అయితే ఉండదు. అందం మళ్ళీ ఇండియాలో ఇంకెక్కడ ఉండదు నా భూతో నా భవిష్యత్. కొత్త ఏం కాదు కదా, రాఘవేంద్ర గారి డైరెక్షన్ చాలా బాగుంది. ఇప్పుడు
చిరంజీవి గారిని ఎవరో రీప్లేస్ చేయలేరు. దయచేసి ఇంకొక ఫేస్ తీసుకురా బాగా. ఓకే రైట్, థ్యాంక్ యూ. అంతకన్నా మంచి ఫీలింగ్ వచ్చింది. అంటే అప్పుడు చిరంజీవి గారి గురించి కానీ శ్రీదేవి గురించి మనకు తెలియదు కాబట్టి, ఇప్పుడు తెలుసు కాబట్టి వాళ్ళు ఏంటనేది. ఇప్పుడు ఇంకా ఫీలింగ్ బాగుంది. అప్పుడంటే నాకు జస్ట్ 13 years old. ఇప్పుడు చాలా అద్భుతం. అంటే ఈ కలరింగ్ అదంతా బాగుందండి. అదే బాగుంది. అదే బాగుంది, చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. 35 years క్రితం వచ్చింది. అప్పుడు నాకు 17 years ఉండేది. మూవీ అప్పుడు ఇప్పటికీ కూడా అలాగే ఉంది. చాలా బాగా అనిపించింది. ఎక్సలెంట్. జై చిరంజీవ. ఫస్ట్ రిలీజ్ చూశాను, ఇప్పుడు చూశానండి, 2 సార్లు చూశాను. చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడు చాలా బాగుందండి. ఇప్పటి తరం కూడా చూడొచ్చు అండి. చాలా బాగుంది. ఏంటండి పార్ట్ 2 అనేది ఇంకా తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఇది బాగుంది. నాకు అప్పుడు నేను ఇంటర్మీడియట్ లో ఉన్నాను, ఇప్పుడు నేను టీచర్ను. చాలా బాగుంది సినిమా మాత్రం. ఎక్సలెంట్. చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం అండి. జై చిరంజీవి.